వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ జనసేనలో చేరబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో హైదరాబాద్లో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. బందరు ఎంపీ బాలశౌరి హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. బందరు ఎంపీ లేదంటే గుంటూరు ఎంపీ సీటును బాలశౌరి ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. కుదిరితే బందరు ఎంపీ టికెట్ లేదంటే గుంటూరు ఎంపీ టికెట్ను తనకి ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా సీట్ ఇస్తామనే హామీ పవన్ కళ్యాణ్ నుంచి లభించినట్టుగా తెలుస్తోంది. త్వరలో జనసేన కండువాను కూడా కప్పుకోబోతున్నారు వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి రాకతో జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాలశౌరి హైదరాబాద్లో కలిసి మాట్లాడారు. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, బాలశౌరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమావేశమయ్యారు. గుంటూరు ఎంపీ స్థానాన్ని ఆయన అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా టికెట్ ఇస్తామనే హామీ కూడా జనసేన అధినేత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళ సమావేశాన్ని ఏ విధంగా చూడాలి? ఎప్పుడు బాలశౌరి జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉంది? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి నుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే జనసేనకు టచ్లోకి వెళ్ళారనేది మొదటి నుంచి కూడా ఆర్టీవీ చెప్తూనే ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు స్వయంగా హైదరాబాద్కు వచ్చి బాలశౌరి హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆ భేటీ ఇంకా కొనసాగుతుంది. అయితే బయటకు వచ్చి బాలశౌరి ఏం మాట్లాడతారో తెలియదు, కానీ మొత్తం మీద అయితే బాలశౌరి జనసేన తీర్థం అయితే పుచ్చుకోబోతున్నారు. బహుశా 21 కానీ 22వ తారీఖు కానీ మచిలీపట్నంలో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేది బాలశౌరి భావిస్తున్నట్టుగా, అందులో తాను ఎందుకు పార్టీను మారాను, అలాగే తర్వాత ఏం జరగబోతుందనే అంశం మీద అయితే ఒక సభను నిర్వహించాలని బాలశౌరి యోచిస్తున్నట్టుగా బాలశౌరి అనునాయులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఏ టికెట్ మీద బాలశౌరిని అడుగుతున్నారన్న విషయం మీద అయితే బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా గెలుపొందినప్పటికీ కూడా ఈసారి గుంటూరు టికెట్ అడుగుతున్నారు. ఎందుకంటే 2014లో ఆయన గుంటూరు నుంచి పోటీ చేసి అక్కడ తక్కువ ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేను గుంటూరు అయితే నాకు బాగుంటుందని గుంటూరు నేతలతో, గుంటూరు అభిమానులతో కూడా ఆయన ఇప్పటికే ముచ్చటించినట్టుగా సమాచారం ఉంది. ఇప్పటికే ఇదే విషయాన్ని బాలశౌరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా మాట్లాడిన నేపథ్యంలో చంద్రబాబు ఓకే, ఇది ఆల్రెడీ డిస్కషన్ అవుతుంది, మీరు ఏదున్నా ముందు పవన్ కళ్యాణ్తో మాట్లాడండి అని చెప్పి బాలశౌరికి చంద్రబాబు చెప్పినట్టుగా కూడా సమాచారం అంతా అందుతుంది. బహుశా ఒకవేళ కానీ గుంటూరు వ్యవహారంలో కానీ వస్తే ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఉన్న వైసీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పుడు పోటీకి రంగంలో దిగట్లేదు. కాబట్టి అదే స్థానంలో ఈసారి గుంటూరు జనసేన నుంచి బాలశౌరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మచిలీపట్నం కానీ గుంటూరు కానీ ఈ రెండిట్లో ఏ సీట్ ఇచ్చినా సరే తాను పోటీకి సిద్ధమని చెప్తున్నారు. కానీ గుంటూరు కంటే కూడా మచిలీపట్నం కంటే అంటే బందర్ కంటే కూడా గుంటూరు బాగుంటుంది అనేది ఆయన ఆలోచిస్తున్నట్టుగా పరిస్థితి. అందుకోసమనే ఆయన గుంటూరు టికెట్ని మీద గట్టిగా పట్టుబడుతున్నారు. బహుశా ఏ రోజు జాయిన్ అవుతాం, తర్వాత కార్యాచరణ ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్తో ముచ్చటిస్తున్నారు. బహుశా ఆయన హైదరాబాద్లో బయటకు వచ్చిన తర్వాత ఏ విషయం చెప్తారనేది చూడాలి. మొత్తం మీద బాలశౌరి అయితే ఖచ్చితంగా జనసేన తరఫున నుంచి పోటీ చేస్తారనేది ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఇంకా అఫీషియల్గా ఈరోజు జాయిన్ అవుతున్నారు. ఇక ఎటువంటి యాక్టివిటీ జనసేన తరఫున చేపట్టబోతున్నారు, ఒక బహిరంగ సభలు నిర్వహించాలనుకుంటున్నారు. నియోజకవర్గంలో ఆయన అభిమానులందరి చేత ఈరోజు కొంత అంటే బాణాసంచనం కాల్చడం ఇటువంటివన్నీ కూడా సంబరాలు చేయించే పనిలో కూడా ఆయన నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా అయితే ఈ వ్యవహారం మీద ఇంకా వైసీపీ ఈ వ్యవహారం మీద పెద్దగా స్పందించట్లేదు. కారణం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది సాయంత్రం దాకా. సో ఈరోజు రాత్రి వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఆ పనిలోనే ఉంటారు. కాబట్టి సో ఫర్దర్గా రేపటి నుంచి బాలశౌరి విషయం మీద ఎటువంటి రియాక్షన్స్ వైసీపీ నుంచి వస్తాయనేది చూడాలి. కానీ బాలశౌరి పార్టీని వీడడం మాత్రం పార్టీకి క్యాడర్ గాను కొంత దెబ్బే అనేది వైసీపీ చెప్తున్న పరిస్థితి. కృష్ణమోహన్, బాలశౌరి జనసేనలో చేరితే ఆ నియోజకవర్గాల్లో బలాబలాల్లో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది?
ఖచ్చితంగా. ఎందుకంటే బాలశౌరి సామాజం వర్గం కూడా కాపు సామాజిక వర్గం కాబట్టి, కాపు సామాజిక వర్గం ప్లస్ కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యవహారాల్లో 2 కూడా కొంత కలిసి వచ్చే పరిస్థితి. ఈ 2 పొత్తులో ఉన్నారు కాబట్టి సో డెఫినెట్‌గా కొంత బాలశౌరికి మేలు జరుగుతుంది అనే ఒక అంచనాతోనే ఆయన ఉన్నారు. అందుకే గుంటూరు నియోజకవర్గాలు కూడా కొంత యాడ్ ఆన్ అవుతాయి. గుంటూరులో పల్నాడులో ఇప్పటికీ వైసీపీ చాలా బలంగా ఉంది అనే సమాచారంతోనే ఈ ఈక్వేషన్ని వర్కౌట్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. గుంటూరులో ఉన్న 14 నియోజకవర్గాల్లో 17 నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా ఈ ఈ ఈ మూడింటిని కొంత ఈక్వేషన్ కొంత వర్కౌట్ అవుతే తెలుగుదేశానికి జనసేన కూటమికి కొంత ఎడ్జ్ అయ్యే పరిస్థితి ఉంటుందనేది ఒక చర్చ నడుస్తుంది. సో ఆ చర్చలో భాగంగానే బహుశా బాలశౌరిని గుంటూరు నుంచి పోటీ చేయిస్తే కాపు సామాజిక వర్గం ఎలాగూ అతనితో ఉంటుంది, మరోవైపు కమ్మ సామాజిక వర్గం కూడా యాడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది ఒక చర్చ. అందువల్ల ఆ నియోజకవర్గాలలో ఉన్న 7 పార్లమెంటు నియోజకవర్గాలలో కూడా నర్సరావుపేట పక్కన పెడితే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా కొంత ఇంపాక్ట్ కనపడుతుంది, ఉమ్మడి జిల్లాల్లో కూడా కొంత ఇంపాక్ట్ కనపడుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. నిజంగానే ఆ దిశగానే ఉమ్మడి పొత్తులో ఉన్న జనసేన టీడీపీ ఇద్దరు కూడా బాలశౌరిని ఈ విధంగా గుంటూరుకి పంపిస్తే ఎలా ఉంటుంది. అందులో బేసిక్గా బాలశౌరి కూడా తాను గుంటూరు నుంచి పోటీ చేయాలని బలంగా కోరుకోవడం కూడా ఒకటి. ఈ 2 అంశాలు కూడా ఈ క్యాస్ట్ ఈక్వేషన్లో సామాజిక వర్గ పరంగా కొంత యాడ్ ఆన్ అయ్యే పరిస్థితి ఉంది అనేది కొంచెం చర్చ జరుగుతుంది రోహిత్. అంటే ఒకవేళ గల్లా జయదేవ్ నిజానికి ఆయన సన్నిహితుల దగ్గర పోటీ చేయను అని చెప్పడంతో కొంత ఆయన పోటీ చేయకపోతే ఇదంతా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కొనకళ్ళ నుంచి నాకు టికెట్ కావాలి అని అన్నా, లేదంటే అక్కడ గల్లా నాకు టికెట్ కావాలి అన్నా కొంత కాన్ఫ్లిక్ట్ ఎదురయ్యే అవకాశం ఉండొచ్చేమో బహుశా, రైట్? ఎస్, అంటే గుంటూరు నుంచి అయితే ఒక క్లారిటీ ఉంది రోహిత్. బేసిక్గా గలాజయ్ అయితే నేను పోటీ చేయట్లేదని క్లియర్గా చెప్పారు. గలాజయ్తో చాలాసార్లు సంప్రదింపులు జరిపారు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, కానీ కొంత టీడీపీ, నేను మొదటి నుంచి టీడీపీకి అందుబాటులోనే ఉన్నాను కాబట్టి నా పర్యటన అంతా కూడా టీడీపీకి ఫేవర్గా నేను చేయగలిగిన పని అంతా కూడా చేస్తాను, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం నేను ఉండదలుచుకోలేదు అనేది తన కుటుంబం చాలా క్లియర్గా చెప్పేసింది. సో అందులో భాగంగానే ఇప్పుడు గల్లా జయదేవ్ కంటే ఒక బలమైన సామాజిక వర్గం నుంచి కావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు సో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బాలశౌరి గతంలో కూడా అక్కడ పోటీ చేశాడు వైసీపీ నుంచి. అక్కడ కొద్ది తేడాతోనో గల్లాజేదు మీద ఓడిపోయిన నేపథ్యంలో సో కొంత ఇంపాక్ట్ కూడా పనిచేస్తుంది. తనకు పరిచయాలు ఉన్నాయి, రాజకీయ సంబంధాలు ఉన్నాయి, అక్కడ కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇవన్నింటి కూడా వర్కౌట్ అవుతాయనేది బాలశౌరి వీళ్ళు కూడా ఆలోచన, అంటే జనసేన టీడీపీ కూడా ఆలోచన. ఇక కొనతల అనేది ఆల్మోస్ట్ ఆల్ ఆయన కొంచెం సీనియర్గా అక్కడ ఉన్నారు మచిలీపట్నంలో, ఆయనకి కొంత మంచి పేరు ఉంది. పోయినసారి ఓడిపోయారు కాబట్టి ఈసారి అక్కడి నుంచి అయితే మచిలీపట్నం బందర్ సీటు కూడా కొంత టీడీపీకి యాడ్ ఆన్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనే నేపథ్యంలోనే అతన్ని అక్కడే ఉంచి బాలశౌరిని మాత్రం గుంటూరుకి తీసుకుని వస్తారని ఒక చర్చ జరుగుతుంది. బహుశా ఇది మ్యాక్సిమం గుంటూరుకి ఫైల్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. 1-2 రోజుల్లో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలియబోతుంది. కానీ ఈరోజు మాత్రం పవన్ కళ్యాణ్తో బాలశౌరి భేటీలో మాత్రం ఈ అంశాలన్నింటి కూడా చర్చించారనేది వస్తుంది. మరోవైపు బాలశౌరి టికెట్ విషయంలో మాత్రం పక్కా అని తెలిసింది. ఒకవైపు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నారు బాలశౌరి. ఇప్పుడు కాదు, దాదాపుగా 3-4 నెలల నుంచి కూడా టీడీపీ జనసేన నేతలతో టచ్లో ఉండేది అనేది వైసీపీ దగ్గర ఉన్న పక్కా సమాచారం. అందులో భాగంగానే ఆ బాలశౌరికి టికెట్ లేదని క్లియర్ కండగా చెప్పేసిన పరిస్థితి. మరోవైపు అక్కడున్న వైసీపీ నేతలు కూడా, ఎమ్మెల్యేలు కూడా పార్లమెంటు పరిధిలో బాలశౌరిని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కొత్త వారిని తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది. కొత్త వారిలో కాపు సమాజ వర్గమా లేకపోతే ఏ సమాజ వర్గాన్ని అంటే తీసుకుని వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. ఇటీవలే వైసీపీకి బాలశౌరి రాజీనామా చేశారు. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. బందరు ఎంపీ టికెట్ లేదంటే గుంటూరు ఎంపీ టికెట్ను బాలశౌరి ఆశిస్తున్నారు.